మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇళ్లను కూల్చుకోండి అనే డిమాండ్తో బీజేపీ నేతలు మూసి పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేశారు. మూసి బస్తీలో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాత్రి అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని తులసిరామ్ నగర్లోని ఓ ఇంట్లో భోజనం చేసి అక్కడే ఆయన నిద్రించారు. నిరుపేదల ఇళ్లను కూల్చకుండా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీపీఆర్ నిధులు లేకుండా మూసి పునరుజ్జీవం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా, వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత నల్గొండ ప్రజలకు నీళ్లు ఇవ్వడం కాదని వెంటనే ఇవ్వాలన్నారు. అందుకు ఏకైక పరిష్కారం రీటైనింగ్ వాల్ కట్టడమేనని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయంటూ అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాము ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇక ముందు కూడా అది జరగబోదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయని గుర్తు చేశారు. తన డీఎన్ఏ ఏంటో ప్రజలకు తెలుసని, బీఆర్ఎస్ కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ఎవ్వరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో, ఏ రాత్రి వచ్చిన కలనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కల వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కల వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈ రోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు. మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి, ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇండ్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందరికి, ఆ పార్టీ నాయకులకు ఇండ్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళ. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి